హాయ్ గైస్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఏంటి అపర్ణ ఓపెన్ చేయడం ఏందో కమ్మలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి. ఈ మధ్య హైదరాబాద్ అయితే వెళ్ళాం కదా, అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేద్దామని హౌసింగ్ బోర్డ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ రోడ్లో ఇది ఉంది ఇది లేదు అని మాత్రం అనకూడదండి. ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. కానీ జ్యువెలరీకి వచ్చేసరికి కాస్ట్ మాత్రం హై కాస్ట్ అయితే చెప్పారండి. అందుకనే జ్యువెలరీ అయితే తీసుకోలేదు. చూసారు కదా, బట్టలు అయితే 100 నుంచే స్టార్ట్ ఉన్నాయి. ఇంకా కొంత లెక్కల 50 నుంచి స్టార్ట్ ఉన్నాయి. నాకు అన్నిటికంటే ఇవి నల్లపూసలు అయితే చాలా బాగా నచ్చాయి. కానీ కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందేమోనని నేను ఇవి తీసుకోవడానికి కొంచెం ఆలోచించాము. ఫైనల్గా ఇదైతే తీసుకున్నాము. చూసారు కదా, మొత్తం సీజెడ్ ఐటెం లాగే ఉన్నాయండి చూడడానికి. కానీ వీటికి గ్యారంటీ వారంటీ ఉండదు కదా. కలర్ చేంజ్ అవుతాయేమోనన్న చిన్న అనుమానంతో ఎక్కువైతే మేము షాపింగ్ అయితే చేయలేదు. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. నాకు నచ్చిన ఒకే ఒక్క నల్లపూసల గొలుసు అండి ఇది. చూడడానికి చాలా బాగుంది, అందుకు తీసేసుకున్నాను. తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకుందామని వచ్చామండి. ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ మాత్రం చాలా అదిరిపోయింది. ఆడవాళ్ళకి ఏంటోనండి, ఏవి చూసినా మాత్రం అన్నీ ఇవి తీసుకోవాలి అని అనిపిస్తుంది. మగవాళ్ళ జోబికి మాత్రం బొక్క పడిపోతుంది. ఎన్ని తీసుకున్నా ఎన్ని ఉన్నా ఇంకా ఏదో తెలియని లోటు ఉంటుంది కదా మనకి. ఆ లోటుని ఫిల్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలా స్ట్రీట్ షాపింగ్ అనేది చేయాలి. ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా, బాగున్నాయి కానీ క్వాలిటీ అయితే బాగాలేదు. అందుకని నేనైతే వాటిని ఎక్కువసేపు అయితే చూడలేదు. ఇక్కడ మాత్రం వీళ్ళు నక్లీసులు ఇయర్ రింగ్స్ సెట్ ఉన్నాయండి. ఇవి సీజెడ్ అని చెప్తున్నాడు ఈయన. కానీ సీజెడ్ అయితే లాగే ఉన్నాయి, కానీ సీజెడ్ అయితే కాదు. ఇవి కలర్ మాత్రం పక్కా చేంజ్ అయితే అవుతాయి. ఎందుకంటే మనం మెడలో వేసుకున్నప్పుడు ఈ కలర్ అనేది చెమటకి మొత్తం కలర్ అంతా పోతుంది. కాస్ట్ మాత్రం మామూలుగా చెప్పలేదు. కాస్ట్ వచ్చేసి ఒకసారి 1500-1000 రూపీస్ అలా చెప్పాడు. రెడీమేడ్ షాపులలో కూడా ఎంత కాస్ట్ లేదండి, కాస్ట్ మాత్రం హై చెప్తున్నారు. మీరు అడగండి కాస్ట్ ఎంతో అని చెప్పారు. నేనైతే 400కి అడిగాను. 400కి అడిగితే ఇవ్వలేదు. అందుకని క్యాన్సిల్ చేసుకొని పక్కకైతే వచ్చేసాము. ఇక్కడ కలెక్షన్ బాగుంది కానీ క్వాలిటీ అయితే బాగాలేదండి. క్వాలిటీ బాగుంటే తీసుకున్నా సరిపోయేది. క్వాలిటీ మాత్రం నచ్చలేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇవి ప్యాంట్లు నైట్ వేర్కి యూజ్ చేసుకోవచ్చు. ప్లాజో ప్యాంట్స్ అండి అవి 2 తీసుకున్నాను. ఇంకా సిఎంఆర్కి అయితే వచ్చేసాము. సిఎంఆర్లో బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంది. సిఎంఆర్లో మేము బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాము. చూస్తున్నారు కదా, కలెక్షన్ అయితే చాలా బాగుందండి. కానీ ఫుల్ వీడియో తీద్దాము అనుకుంటే వీడియో అలౌ లేదు అని చెప్పారు. అందుకే కొంచెమే తీశాను, అది కూడా వాళ్ళు చూడకుండానే తీశాను. చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయండి. అందుకే బ్యాంగిల్స్ అనేది ఇక్కడ మేము షాపింగ్ అయితే చేసాము. ఇచ్చేసి బయటకు వచ్చేసరికి క్రౌడ్ అనేది మేము వచ్చినప్పటికంటే క్రౌడ్ పెరిగినట్టు అనిపించిందండి. ఇక్కడ నైట్ టైం అయితే అస్సలు ఖాళీ అనేది ఉండదంట. మనిషి పోయేంత గ్యాప్ కూడా ఉండదు, అంత రద్దీగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం కదండి. చూస్తున్నారు కదా, ఎటు చూసినా షాప్లే అండి. ఇది ఉంది ఇది లేదు అనకూడదు అన్నట్టు మర్చిపోయాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక నల్లపూసల బండి దగ్గరికి వచ్చి అయితే ఆగాము. ఇక్కడ కూడా కలెక్షన్ బాగుందండి. కానీ ఇంతకుముందు అక్కడ తీసుకున్న దానికంటే ఇది ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది. పెద్దగా వచ్చింది, లాకెట్ అనేది చాలా పెద్దగా ఉంది. పూసల దండలు కూడా కొంచెం క్వాలిటీగానే ఉన్నాయి, పర్వాలేదు. ఈయన చెప్పిన రీజనబుల్ ప్రైస్ వచ్చేసి 200 చెప్పాడు. ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ అనేది చాలా బాగుంది. మెటీరియల్ కూడా చాలా నీట్గా ఉంది. పాపం అంకుల్ అలసిపోయి ఉదయం నుంచి నిలబడి అమ్మి
ఈ విధంగా కూర్చొని మామిడికాయ అయితే తింటున్నాడు. మేమైతే ఒక పక్కన పూసలదండలు, గాజులు, పక్క పిన్నిస్లు, ఓట్లు మొత్తం గెలికే పనిలోనే ఉన్నామండి. ఇంకా ఆడవాళ్ళంటే అంతే కదండి, చేతులు కాళ్ళు అసలు ఒక్క పట్టాన ఊరుకోవు. ఆ బండి మీద చేయి పెట్టను, ఈ బండి మీద చేయి పెట్టను, ఆ షాప్లో కాలు పెట్టను, ఈ షాప్లో కాలు పెట్టను, అస్సలు ఖాళీగా అయితే ఉండం కదా. ఈ జ్యువెలరీ షాపింగ్ అనేది అయిపోయిన తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చేసి కిడ్స్ వేర్కి వెళ్ళి మా అల్లుడికి బట్టలు అయితే తీసుకున్నాము. కిడ్స్ వేర్లో కిడ్స్ కలెక్షన్ అనేది చాలా బాగుంది. బాయ్స్ కంటే గర్ల్స్ కలెక్షన్ ఇంకా చాలా బాగుందండి. కాకపోతే కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంది. ఎక్కువ ఆఫర్స్ అయితే ఏమీ లేవు. మేము వెళ్ళినప్పుడైతే ఆఫర్స్ తక్కువే ఉన్నాయి, ఎక్కువ ఆఫర్స్ అయితే లేవు. 3rd ఫ్లోర్కి ఎక్కేసరికి మాకు శ్వాస పుట్టిందండి. లిఫ్ట్లో వద్దామనుకుంటే క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము లిఫ్ట్ క్విట్ చేసేసాము. మేము లిఫ్ట్లో వచ్చింటే కొంచెం అలసట అన్నా తగ్గేది. ఇది కిడ్స్ వేర్లో గర్ల్స్ కలెక్షన్ అండి. గర్ల్స్ కలెక్షన్కి మిడ్డీస్ అయితే చాలా బాగున్నాయి, అన్ని క్రషింగ్లో ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మా అల్లుడికి సెలెక్ట్ చేసిన బట్టలు ఇవి చూస్తున్నారు కదా. ఇవి తీసుకుందాం అనుకొని మళ్ళీ వాడికి ఈ ఎండలకి కొంచెం ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి షర్టు ప్యాంట్ అయితే తీసుకున్నాము. ఈ సూట్ అయితే ఒకటి తీసుకున్నామండి. ఈ విధంగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఎవరైనా తప్పకుండా నా వీడియోను నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఇదైతే ఫైనల్గా సెలెక్ట్ చేసుకొని ఈ సూట్ అనేది తీసుకొని బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసరికి క్రౌడ్ మామూలుగా లేదండి. ఇంతకు ముందున్న క్రౌడ్ కంటే ఇప్పుడు ఇంకా క్రౌడ్ అనేది బాగా పెరిగిపోయింది. లైట్స్ అన్నీ ఆన్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. చాలా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయిందండి. ఈవినింగ్ 5కే ఇలా కలర్ఫుల్గా ఉంది అంటే ఇంకా నైట్ టైం ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఈ బజార్ అనేది. ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చారు అంటే ఈ హౌసింగ్ బోర్డ్ దగ్గర బజార్కి మాత్రం కంపల్సరీగా షాపింగ్ అయితే ఖచ్చితంగా రండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియకపోతే ఈ క్లిప్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.